పాటు నా బెస్ట్ ఫ్రెండ్ శేఖర్ భాష. బెస్ట్ ఫ్రెండ్ ఏజ్ చిన్ననాటి ఫ్రెండ్స్ కరెక్ట్గా చెప్పాలి. అంతే. ఒకప్పుడు ఫుల్ బిజీగా హడావిడి చేసే శేఖర్ భాష ఇప్పుడు సైలెంట్ ఎందుకు అయ్యాడు? మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకు? మీ ఫస్ట్ వైఫ్ మిమ్మల్ని వదిలేసిందంట, నిజమా కాదా? ఇట్లా నేను కూడా నవ్వుకుంటాను. ఏ ప్రచారాలు చేస్తుంటారు. ఇప్పుడు అదేదో జరిగింది, ఇక్కడ ఏదో అయింది అంటే అంటే వినడానికి ఫస్ట్ పక్క నవ్వుకుంటాను. అవునా ఎప్పుడు ఇంద్రా బాబు నాకు తెలియదు. ఇదే కాదు, గంజా ఉంటానంట, బ్రతకాల్సి పడతానంట. అమ్మా చాలా చాలా బాగున్నాను. అండ్ నాతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ శేఖర్ భాష. బెస్ట్ ఫ్రెండ్ ఏజ్ చిన్ననాటి ఫ్రెండ్స్ కరెక్ట్గా చెప్పాలి. అంతే. నాకు ఎప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లేరని ఒక బాధ. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూసిన తర్వాత చైల్డ్హుడే కదా, 14 ఏళ్ళ క్రితం లిటరల్లీ. కాదు శేఖర్, అప్పట్లో నాకు ఒక చిన్న డౌట్. నేను ఇక్కడ అన్ని రాసుకున్నా. ఈ రాసుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా నాకు నా ఫాలోవర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. ఓకే, నాకున్న డౌట్స్ ఏమి లేవు. నీ గురించి తెలియని వాళ్ళు నీ పక్కన ఎవరు లేరు. శేఖర్ ఓపెన్ బుక్ అండి. ఇంకా నాకు తెలిసి నీకు ఏమైనా సీక్రెట్స్ ఉంటాయి అసలు? అంటే ప్రతి చిన్న విషయం కూడా మాకు అందరికీ తెలుసు, సో ఏమీ ఉండదు. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి తెలియవు కదా. అంటే శేఖర్ ఎలా ఉంటాడు, లైక్ రూమర్స్ చాలా వచ్చినాయి నీ గురించి. అవి చూసి నవ్వుకుంటూ నేను కూడా ఎంజాయ్ చేస్తా, కానీ అవి మాకు తెలుసు నువ్వు ఎలా ఉంటావు అనేది. బట్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతాను. ఒకప్పుడు ఫుల్ బిజీగా హడావిడి చేసే శేఖర్ భాష ఇప్పుడు సైలెంట్ ఎందుకు అయ్యాడు? మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకు? కొంచెం గ్యాప్ కాదు, చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు? కరోనా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ రావడము, ఇంకా రకరకాల సిచ్యువేషన్స్. అండ్ అలాగే 2018లో జెమినీ మ్యూజిక్ కూడా కొంచెం తగ్గడము, అంటే లైవ్ షోస్ తగ్గించేయడము. సో మనం కూడా చాలానే చేసాము, ఒక 15 ఏళ్ళు చేసాము, ఇంకా చాలే అన్నట్టుగా తగ్గించేసా ఫ్రీక్వెన్సీ. నువ్వే తగ్గించేసాను. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ నీడెడ్ మచ్ టైం. బొట్టది దాన్ని ఎత్తుకోవాలి, ఆడించాలి. ఇంకా నేను గత 3 నెలల్లో తప్ప అప్పటిదాకా ఇంట్లోనే పడి హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని ఫుల్ టైం ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాను. సరే, ఇప్పుడు అడిగే క్వశ్చన్ అయితే నాకు ఆల్రెడీ తెలుసు, బట్ వాళ్ళకి ఆన్సర్ కావాలి కదా. నీ నోటితో చెప్తే అది వాళ్ళు నమ్ముతారు. మీ ఫస్ట్ వైఫ్ మిమ్మల్ని వదిలేసిందంట, నిజమా కాదా? ఇట్లా నేను కూడా నవ్వుకుంటాను. ఏవో ప్రచారాలు చేస్తుంటారు. మా ఆవిడ కూడా నవ్వుకుంటుంది ఇలాంటివి. వదిలేస్తే నేను వదిలేయాలి రోయ్ అంటుంది. సో నథింగ్ లైక్ ఇట్, ఓన్లీ వైఫ్, మై వైఫ్. అండ్ నాకు భూమి పుట్టక ముందు నుంచి తెలుసు శేఖర్కు నా ఫ్రెండ్స్ ఎవరు అంతే. మర్చిపోయాను మీకు చెప్పడం. అంటే ఇప్పుడు ఏదో బిగ్ బాస్కి వెళ్తున్నారు, లేకపోతే నేను ఇండియా వచ్చాను కలవటం తీసి పక్కన పెడితే, నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తాను శేఖర్? దట్స్ ట్రూ. వన్ అండ్ ఓన్లీ మీడియా, ఈ సినిమా ఫీల్డ్ మొత్తం మీరు ఎంతమంది ఉన్నా నాకు ఏదైనా ఫస్ట్ ప్రాబ్లం వస్తే నేను కాల్ చేసేది శేఖర్ భాష. ఇంకా కాకుండా నేను ఎవరికి అసలు నా సీక్రెట్స్ ఎవరికి చెప్పను కూడా. మీరు అడిగినా కూడా నాకు నో వే, అలా ఉంటాడనమాట. లైక్ శేఖర్ భాషలో నాకు నచ్చింది ఏంటంటే, మీరు చూసేవాళ్ళు మీరు ఎలా ఉంటారో మీతో అలానే ఉంటారు, నేను ఎలా ఉంటారో నాతో అలానే ఉంటారు. ఇప్పుడు ఇంకొక పర్సన్ వస్తే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళతో అలానే ఉంటారు. నాకు తెలిసి బిగ్ బాస్కి నువ్వు వెళ్తే ఖచ్చితంగా విన్ను నువ్వు అవుతావు శేఖర్. మీ అభిమానం అసలు డౌట్ లేదు. నువ్వు ఎవరినైనా మెల్ట్ చేసేస్తావు. అంటే నీ గురించి తెలియని వాళ్ళకి నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు నువ్వేంటనేది నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తావు. బట్ ఇంత చెప్పేస్తుంది ఎవరి అమ్మాయి, అసలు ఏంటి పరిచయం, ఏమి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమి ఇవ్వకుండా చెప్పేస్తావా? చెప్పది. సో హేమకి నాకు పరిచయం 2010. సో తను నేను ఒక వనితా టీవీ ఛానల్లో యాంకరింగ్ చేశాను. నేను చెప్తాను.
2010లో ఒక షో కోసము నాతో పాటు చేయడానికి ఒక మేల్ యాంకర్ కావాలి. చాలా మందిని చూశారు కానీ ఎవ్వరు సెట్ కాలేదు. అయితే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ప్రాబ్లం చెప్తా ఎందుకు సెట్ కాలేదు. హైట్ సో ఎవరు సెట్ కాలేదు. అయితే శేఖర్ భాష మా ఫ్రెండ్ తీసుకొచ్చి శేఖర్ భాష ఫోటో ఇట్లా ఫోన్లో తీసుకొచ్చి చూపించింది అనమాట. చూపిస్తే నేను హైట్ కూడా చెప్పు. 5'8" ఈ హైట్కి పక్కన నుంచి మగాళ్ళు సరిగ్గా దొరకక అసలు శేఖర్ భాష ఫోటో చూపిస్తే నేను ఏమనుకో తెలుసు, నీ ఫోటో చూపిస్తే ఇదేంటి ఈ ఫోటో చూపిస్తుంది, తను ఎందుకు నాతో చేస్తారు, నువ్వు జోక్ చేయకు, నీకంటే నా ఫ్రెండ్ అని చెప్తే అవునా అసలు తను నాతో చేస్తారా అని అడిగాను. లేదు అంత సీనియర్ వచ్చి మనతో అయితే అసలు చేస్తానంటే హ్యాపీ అనుకుని జస్ట్ నేను శేఖర్ భాష అని చూడటం కోసం ప్లీజ్ తన్నే మాట్లాడవా అంటే ఓ నిజంగానే వచ్చేసి నేను మీరు అంట మాట్లాడాను గుర్తుందా. మీరు అన్ని ఇవ్వలేదు. నేను అనుకున్నా ఇంత డౌన్ టు ఎర్త్ అసలు ఎలా ఉంటారా అని అనుకున్నాను. బట్ అలా ఎంత క్లోజ్ అయ్యాము అంటే నేను మొత్తం ఈ మూవీ ఇండస్ట్రీ ఆర్ మీడియా మొత్తంలో నమ్మే ఒక్క వ్యక్తి శేఖర్ భాష. సో ఇంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతుంటే ఏ లవ్ ఏ క్రష్ ఉందని మీరు పొరపాటును కూడా అనుకోకండి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఏమనుకోకు, ఒక బ్రదర్ సిస్టర్తో ఎంత చేసుకుంటారో అంతే. సో ఎందుకంటే నాకు తెలిసిన హేమంత్ని మీకు చెప్తాను. ఓకే, ఏ రోజు కూడా అంటే తన అభిమానమే కనబడింది కానీ ఒక్క ఫ్లర్టింగ్ కానీ అలాంటిది ఎప్పుడూ లేదు. అండ్ తను ఎంత అంటే నిఖార్సైన మనిషి అనేది నేను చూసినప్పుడు, అంటే అమ్మాయి హైట్ ఉంది, అందంగా ఉంది, సినిమా ఆఫర్లు ఆటోమేటిక్గా వస్తుంటాయి. చాలామంది సినిమాలు అనుకుంటాం తన హైట్కి తన అందానికి ఖచ్చితంగా మంచి సినిమాల్లో హీరోయిన్ ఉండేది. కానీ కొంతమంది టు బీ ఆనెస్ట్ కొంతమంది వెధవలు ఉన్నారు మన ఇండస్ట్రీలో. సో వెళ్ళినప్పుడు కొంత తేడాగా వ్యవహరించారో తెలిసినా కూడా చెప్పు తిరగేసే ఫైర్ బ్రాండ్ మా హేమంత్ రెడ్డి. నేను గ్రాండ్గా గర్వంగా చెప్తా. సో ఉండాలి అమ్మ ఇట్లాగే ఉండాలి, ఏదైనా తేడా వస్తే రఫ్ పాడించాలి అనే టైప్లో అనుకునేవాడిని. సో నాకు హేమంత్ని అంటే అందుకని అభిమానం. చాలామంది ఎక్కడో ఒక స్పాట్లో వస్తారులే, మంచి ఆపర్చునిటీ వస్తుంది కదా అని చెప్పి కొంతమంది అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉంటుంది. తాట తీస్తా నాకు ఇప్పటికీ గుర్తుపడి ఎవరిలో చెప్పుగా ఒకటి వచ్చావు నువ్వు కదా, గుర్తు నాకు ఇప్పటికీ కూడా. ఇట్లా ఉండాలరా నిఖార్సైన అమ్మాయి, ఇన్నాళ్ళకి ఒక నిఖార్సైన అమ్మాయిని చూశానురా అని చెప్పి అనిపించింది. రెస్పెక్ట్ అనమాట హేమంత్రి మీద. అందుకని నాకు కాదు శేఖర్ అంటే బయట నీ గురించి ఏవేవో వస్తున్నాయి వింటూ ఉన్నాను. నిన్ను చాలా దగ్గరగా ఇన్ని ఇయర్స్ చూసిన దాన్ని నీకు అలా అంటే ఏమన్నా ఫీల్ అవుతుంటావా? అంటే లైక్ అన్ని రూమర్సే, ఒక్కడి కూడా నిజం లేదు. ఎందుకంటే పొద్దున్నే లెగిస్తే మేము చూస్తూ కలుస్తూ ఉండే వ్యక్తి ఇప్పుడు అదేదో జరిగింది ఇక్కడ ఏదో అయింది అంటే వినడానికి ఫస్ట్ పక్క నవ్వుకుంటా నేను. అవునా ఎప్పుడైందిరా బాబు నాకు తెలియదు. ఇవే కాదు, గంజాయి అమ్ముతానంట, బ్రోతల్ హౌస్ నడుతానంట, అమ్మా మామూలుగా నవ్వుకోలేదు. సరే ఇంకా వాళ్ళ కక్ష అంటే ఎంత రగిలిపోతున్నారని వాళ్ళు నాకు అర్థమైంది. సో అనుకోని నేను నవ్వుకున్నాను కానీ కొన్నిటికి చెప్పాల్సిన టైంలో గట్టిగానే సమాధానం చెప్పాను. సో అంటే నువ్వు మధ్యలో చాలా సైలెంట్ అయిపోయి ఎందుకు ఈ ఇష్యూ ఒక దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు కదా, ఎందుకు అందులో నీకు ఇన్వాల్వ్ అవ్వాలనిపించింది? మొదట ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఆ టైంలో అది టైం అంటారు సార్. అట్లా ఒక ఇంటర్వ్యూ కరెక్ట్గా చెప్పాలంటే ఒకే ఒక్కటి సినిమా చూసావు, దాంట్లో అర్జున్ ఒకే ఒక ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూ తన జీవితాన్ని మార్చేసి తన ఇల్లు పగల కొట్టేసి ఎంత దారుణం జరుగుతుంది అంటే చేసే ఇంటర్వ్యూ పెద్ద సీఎంని చేస్తారు. ఆయన చేసినప్పుడు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టుగా బల్లగుద్ది ఏది ఉంటే అడిగేస్తాడు. పక్కన ఉన్నది సీఎం అడిగేశాడు, దాని పర్యవసానం అనుభవించాడు. బట్ నిజాయితీగా నిలబడ్డాడు. తర్వాత దానికి ఆయనకు వచ్చిన ఏదో అప్రిసియేషన్ ఏదో ఉంటుంది. లాస్ట్న రఘువరన్ ఇదే పేరు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో దట్ వాజ్ ఎ గుడ్ ఇంటర్వ్యూ. అలా ఒక్క ఇంటర్వ్యూ అది ఇంత అరాచకం ఇంత హవాక్ సృష్టిస్తుందని నేను అనుకోలే. కానీ
ఎలాంటి సృష్టించినా అంటే నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు కొంతమంది నా ఫాలోవర్స్ కాల్ చేశారు, చాలామందితో మాట్లాడాను. అందులో ఒకళ్ళు అంటే నాకు శేఖర్ భాష అనే ఒక వ్యక్తి తెలుసని కూడా వాళ్ళకి తెలియదు. నార్మల్గా నాతో మాట్లాడుతూ లాస్ట్లో చెప్పా శేఖర్ భాష నాకు తెలుసని. ఏంటి అంతా వినాలి కదా, అంటే వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నారా నెగిటివ్ మాట్లాడుతున్నారా ఏంటి విందామని. నీ సైడ్ ఎంత పాజిటివ్గా ఉన్నారంటే లేడీస్ కూడా, ఏమో స్టార్టింగ్లో ఇలా ఉన్నారో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడైతే మాత్రం జెంట్స్ మాత్రమే కాదు లేడీస్ కూడా నీకు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా. లిటరల్ నేను చెప్పాను, తను కనీసం నువ్వు నాన్ వెజ్ కూడా తినవు, అలాంటి వ్యక్తి మీద తీసుకెళ్ళి రకరకాలు చెప్తుంటే అంటే నాకే నవ్వు వస్తుంది అండ్ కోపం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన వ్యక్తి, మీరు బ్రదర్ అనుకోండి, హూఎవర్ ఫ్రెండ్ అనుకోండి, ఏదైనా మీకు బాగా ఇష్టమైన వ్యక్తి, మీకు బాగా తెలుసు తను ఎలా ఉంటారు అని తెలిసి వాళ్ళ గురించి ఏమన్నా అంటే రియాక్ట్ అవుతాం కదా, మనం కూడా నార్మల్ మనుషులే కాబట్టి. కాకపోతే ఎక్కడ నెగిటివ్ ఒక్కళ్ళు కూడా నెగిటివ్గా మాట్లాడలేదు తెలుసా. ఇక్కడ హేమంత్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఒక మాట, తనకి ఏముంది యూజ్, అసలు ఏమీ లేదు. అండ్ అక్కడ అంత మాటలు పడాల్సిన అవసరం లేదు, అంత తిట్టులు తినాల్సిన అవసరం లేదు. అక్కడ వరకు వచ్చి ఫైట్ చేసి ఒకళ్ళ కోసం ఉన్నారు అంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా అని అన్నారు. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది. నిజంగా ఒకటి చెప్తా హేమంత్ని, మనం మగ ఆడ అని సపరేట్గా చూడడానికి లేదు. అంటే ప్రతి మగాడు ఒక లేడీ కడుపు నుంచి వస్తాడు, అండ్ అలాగే మగాడికి కూతురు పుడుతుంది, చెల్లెళ్ళు ఉంటారు. సో ఇద్దరం సపరేట్ టీము, ఆడ వేరు మగ వేరు అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మగాడు చితికిపోతే తల్లి, చెల్లి, కూతురు, భార్య అందరూ చితికిపోతారు. ఎవరో ఎక్కడి నుంచో ఒక వ్యాంప్ వచ్చి వీడి మీద ఏదో హనీ ట్రాప్ వేసి వాడిని బలవంతంగా ఫ్యామిలీ నుంచి వేరు చేసి ఇంకా వాడి మీద రకరకాల కేసులు పెట్టి డబ్బులు గుంజి ఫ్యామిలీని అంతా చిదిపేసే టైప్లోగా చేస్తున్న ఈ దందా ఏదైతే ఉందో దానికి సహకరిస్తున్న చట్టాలు, దానికి సహకరిస్తున్న కొంతమంది పోలీసులు వీళ్ళ చేతుల్లో నలిగిపోతున్నాయి. మగాడు కాదు నలిగిపోయి, మగాడి ఫ్యామిలీ మొత్తం నలిగిపోతుంది. నీకు ఒకటి చెప్తా, నా చెయ్యి చూసావా, ఏమైనా ఉంగరాలు, వాచ్లు, గొలుసులు, ఎప్పుడు ఏమి సంపాదించినా కూతురికి ఇద్దామా, వైఫ్కి ఇద్దామా, వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే అదే ఆనందం. నాకు 90% మగాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నా బంధు ఈ అలంకారాలు కాదు, మన అలంకారం మన అంతా షోలు చేస్తా. కనీసం శేఖర్ ఎప్పుడు మేకప్ వేసుకోవటం కూడా నేను చూడలేదు తెలుసా. అంత నార్మల్గా ఉన్న పర్సన్ గురించి రకరకాలు నేననేది అదే. ఈ ఒక మగాడ చితికిపోతే వీళ్ళ ఒక ఫ్యామిలీ చితికిపోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవాళ సపోర్ట్ చేస్తున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అన్నయ్యకి, ఒక ఫాదర్లీ ఫిగర్ కావచ్చు సపోర్ట్ చేస్తున్నట్టే. ఖచ్చితంగా అదే అంటారు కదా, ఇన్నాళ్ళు మనం వినేది ఏదైతే రొటీన్ డైలాగ్ ఉందో, లేడీ అంటే ఒక అక్కరా, ఒక అమ్మరా, అట్లాగే మగాడంటే ఒక అన్నరా, ఒక తండ్రిరా, ఒక ప్రొటెక్షన్ రా, ఒక సేఫ్టీ రా, ఒక ఫ్యామిలీకి నిలబడే ఒక మనిషి. నేను ఎప్పుడు ఒక పాట పాడుతుంటా, నీ తల్లి మోసేది నవమాసాలేగా, ఆ తర్వాత నేను లైన్ మారుస్తా, ఈ తండ్రి మోయాలి 25 ఏళ్ళురా, గట్టిగా మాట్లాడితే 30 ఏళ్ళురా. అంతే కదా. యాక్చువల్లీ అంటే జెండర్ చూసి అంటే లైక్ మేలా ఫిమేలా అని కాదు మనం వెళ్ళాల్సింది, ఎవరు తప్పు చేశారు ఎవరు కరెక్ట్ చేశారు అనేది తీసి పక్కన పెట్టేసి అమ్మాయి కాబట్టి సపోర్ట్ చేయాలి, అది కరెక్ట్ చేసి. కానీ నేను చెప్తా, ఎప్పుడైనా కూడా మీరు అది చూసేటప్పుడు కూడా ఫ్యామిలీలు చూడండి, అమ్మాయి ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఎవరైతే ఇట్లాంటి కేసులు పెడతారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ అమ్మ నాన్న అన్న చెల్లి ఎవరితో ఉండరు, సపరేట్గా ఎక్కడో గబ్బిలంలాగా ఉంటారు. వాళ్ళకి అసలు మీరు గమనించండి, వీళ్ళల్లో ఎవరు ఇట్లాంటి కేసులు పెట్టేవాళ్ళు ఫ్యామిలీస్ వాల్యూస్ ఉండవు, వాళ్ళ అమ్మని కూడా అలాగే తిడతారు. అది వాళ్ళ ఇది. సో ఒక ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళే ఇలాంటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటారు, అది కూడా డబ్బుల కోసం. సో నీకు ఎప్పుడైనా అంటే ఎందుకు ఇందులో ఇరుక్కున్నాను బాబు, నా పని ఏదో నేను చూసుకుంటూ, అంటే నువ్వు ఎక్కువ ఫోకస్ అవ్వవు కదా, లైక్ నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతావు అండ్ మధ్యలో కూడా సైలెంట్ అయిపోయావు. ఎందుకు ఇందులో ఇరుక్కున్నా అంటే ఒక్కసారి మనం మధ్యలో దూరాము అంటే నువ్వైతే ఫినిష్ చేయకుండా వెనక్కి వెళ్ళవు. ఎప్పుడైనా అనిపించిందా అంటే నాకెందుకు ఇదంతా నేను నెత్తినేసుకున్నాను? ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఆరోపణకి, ప్రతి అబద్ధాలకి, వాళ్ళు చెప్పేదానికి బ్లడ్ బాయిల్ అవుతూనే ఉంది, వర్రమని బాయిల్ అవుతూ ఉండేది. కానీ నిన్ను అనవసరంగా ఏమైనా కానీ ఏ రేంజ్లో బాయిల్ అవుతుంది అంటే ఇవన్నీ క్షమించేస్తా, డ్రగ్స్ క్షమించేస్తా, ఈ పెడలింగో లేకపోతే మీకు చావు మీరు చావండి. అమ్మని తిట్టింది చూసావా, అది మాత్రం అసలు ఏ రోజుకి నేను
క్షమించలేను అంతే. అది వాళ్ళ అమ్మనే కాదు, అందరూ అదే టైప్లో ప్రతి ఒక్కళ్ళ అమ్మనే ఆవిడ అలాగే దూషిస్తుంటే ఏం మనిషిరా బాబా. ఇంకా అంటే ఆవిడ దేనికోసం పోరాడుతున్నారో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్, అంటే మంచి కోసం ఒకళ్ళు వచ్చారు అనేది అయితే అందరి దృష్టిలో ఉంది. అది నాకు హ్యాపీగా అనిపించింది. ఇందాక నీకు ఒక మాట అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఇందాక ఒక మాట చెప్తున్నా, సరే పెళ్ళి కాని మగాడి వరకు ఒక రకంగా తీసుకుందాం, పెళ్ళయి పిల్లలున్న మగాడిని ఒక కేటగిరీలో వేద్దాం. పెళ్ళి కాకముందు కొంతమంది ఫ్లర్టింగ్గా మాట్లాడతారు, అమ్మాయిలకి లైన్లు వేస్తారు, వాళ్ళంబడి తిరుగుతారు, ఇవంతా ఒక కేటగిరీ. సరే, ఒక చిన్న ఇది ఉంది, మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్స్ డాడ్ అని. వాడికి ఒక కూతురు లేకపోతే ఒక ఫ్యామిలీ భార్య ఇవన్నీ వచ్చినప్పుడు సరే వాడు బయట ఏదన్నా చిల్లర వేషాలు ఏమన్నా వేసినా కూడా వాడి ఫైనల్ గోల్ అంతా కూడా వాడి ఫ్యామిలీని బాగా చూసుకున్నాడా లేదా అని ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, ఒక సగటు 90% మగాళ్ళందరూ కూడా వాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తే సరే ఈ సిగరెట్లు మందు అలవాటు ఉండే వాళ్ళని పక్కన పెట్టేద్దాం, కాకుండా మామూలు నార్మల్ ఎటువంటి హ్యాబిట్ లేనివాడు మొత్తం తీసుకెళ్ళి బళ్ళానికి ఇచ్చేస్తాడు. ఆవిడ చూసుకుంటుంది, ఇంకేం అసలు ఆవిడ కొనుక్కోండి, చీరలు కొనుక్కోండి, నగలు కొనుక్కోండి, ఏం చేసినా ఆవిడ ఆనందమే వీడి ఆనందం, పిల్లల ఆనందమే వీడి ఆనందంగా పోతుంది. ఎందుకంటే వాడికి ఏముంది, ఒక షర్టు ప్యాంటు వేసుకొని గడకరలాగా పోతుంటాడు. వాడికి ఉండే ఖర్చు ఎంత, మగాడికి మెయింటెనెన్స్ ఎంత, మహా అయితే ఈడ్చితే ఎంత 10,000 20,000. బట్ వాడు ఎంత సంపాదించినా అదంతా ఫ్యామిలీ కోసమే చూద్దామనే మనిషే తప్ప వాడంతరికి మగాడు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకన్నా నిస్వార్థమైన జీవి. ఇంకా ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ట్రూ అండి. అంటే ఇందులో అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ అట్లా ఏమి ఉండదు. అందరికి ఫాదర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు మగాళ్ళని పొగుడుతున్నావు అంటే అందులో మా ఫాదర్ వస్తారు, మీ ఫాదర్ వస్తారు, నువ్వు వస్తావు, లేకపోతే మా అన్నయ్య వస్తారు, మీ తమ్ముళ్ళు ఎవరో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వస్తారు. సో మీకెవరైనా మీ ఇంట్లో ప్రాబ్లం వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నా తమ్ముడికి వచ్చింది అంటే నేను రియాక్ట్ అవుతాను, నా తమ్ముడు కరెక్ట్ అని. సో ఇక్కడ అబ్బాయా అమ్మాయా అనేది కాదు, ఒకళ్ళకి ఎవరికి అన్యాయం జరుగుతుంది అనే దాని మీద ఫైట్ చేయడానికి కూడా ఒకళ్ళు ఉండాలి. ఫ్యామిలీస్ వర్సెస్ కరోడాస్ అంతే. యా, ఇక్కడ ఫైట్ చేసిన తను ఒక అమ్మాయి మీద కాదు, ఒక అన్యాయం మీద అంతే. ఎందుకు అలా? అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా హేమంత్ని, ఎట్లా ఉందంటే ఒకడికి అన్యాయం జరిగింది, లేకపోతే వాడి భార్యని ఎవరన్నా అన్నా కూడా మనం ఎలా ఉందంటే సొసైటీ, మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడు సార్ ఇట్లా నా భార్యకి అన్యాయం జరిగింది, నా చెల్లెలకి అన్యాయం జరిగింది, నా కూతురికి అన్యాయం జరిగిందని వెళ్తే వాడిని ఎవరు పట్టించుకోరు. లిటరల్లీ వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చెప్తే తప్ప, అంటే లేడీస్ వస్తేనే అక్కడ కేసు అవుతుంది అనే టైప్లో. సో ఎందుకు మన బేసికలీ చాలామంది ఇళ్లలో లేడీస్ ఎందుకు బయటకు రావాలి అనే, అంటే వేరే ఈ వంటింటి కుదేలు చేయడం అనేది కాదు, పోలీస్ స్టేషన్లు, మీడియాలు ఎక్కడాలు, బజార్ని పడాలి, ఇలాంటివి అందరూ చేయాలనుకోరు ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. గమనించు, ఇలా చేసే వాళ్ళలో ఒక పర్సంటేజ్ ఎక్కువగా ఫ్యామిలీ వదిలేసి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే మనం చూస్తాం. వాళ్ళు సింగిల్గా ఉంటుంటారు. అవును, ఎందుకంటే మనకి ఇప్పుడని కాదు, ఎంత అడ్వాన్స్డ్ కల్చర్ వచ్చినా కూడా బయటికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అల్లరవ్వాలి అని అనుకో, మాక్సిమం అక్కడక్కడే సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఒక లేడీకి కష్టం వస్తే ఒక మగాడు వెళ్ళి ఆవిడ తరపున నేను పెడతానంటే లేదు. నీకు చెప్తా, మా వెబ్ సిరీస్లో ఒక అబ్బాయి హీరో, వాడి గర్ల్ ఫ్రెండ్ తోటి ఉన్నప్పుడు ఇంకో అమ్మాయి ఈ కరోడా బ్యాచ్ వచ్చి తెలియకుండా వాళ్ళ వీడియో ఏదో తీసి, వాళ్ళు ఏదో క్లోజ్గా ఉన్న వీడియో తీసి వాడిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. ఎంతో డిమాండ్ చేసింది, 5 లక్షలు డిమాండ్ చేస్తే మొత్తానికి వాడు నాన్న ఇదైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక 4 రోజులు పట్టు టార్చర్ వాడికి. తర్వాత ఏమైనా సరే నేను ఇంక బయటపడాలని చెప్పి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు. సార్ ఇట్లా టార్చర్ మీద టార్చర్ సార్, బయట పెడతానని చెప్పి నాకు సూసైడ్ చేసుకోవాలి. పట్టించుకోవాలి పోలీసులు, అమ్మాయి మీద ఏం కేసు పెడతా పోయా. అప్పుడు వాడు ఏం చేశాడు, ఆ అమ్మాయిని తీసుకురావాల్సి వచ్చింది. ఈ వీడియోలో ఎవరైతే ఇంకో అమ్మాయి ఇన్వాల్వ్ అయిందో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో కేసు పెట్టిస్తే అప్పుడు కేసు అయింది. అంటే లిటరల్లీ అమ్మాయిల్ని బజార్కి తీసుకొచ్చి నించోబెట్టి వాళ్ళతో కేసులు పెట్టిస్తే తప్ప అయ్యే పరిస్థితి లేని పరిస్థితి కల్పించారు. అంటే వీళ్ళ ఈ సిస్టమ్ వల్ల మన ఫ్యామిలీ లేడీస్ని కూడా బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి అవసరమా మనకి? మగాడు పెడితే వెళ్ళి చెప్తే వినే పరిస్థితి ఉంటే పాపం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ పిక్కు నేను రావాలా, నాకు అవసరమా అని చెప్పే పరిస్థితి. సో షుడ్ రెస్పెక్ట్ ఎ మ్యాన్, అది నా పాయింట్. కాదు, నువ్వు ఒకటేదో ఇప్పుడు వెళ్ళావు, ఎన్నని మనం వెళ్తాము, ఎన్నని ఇచ్చేస్తాము, అదే అంటున్నా. అందుకని మనం మార్చుకోవాల్సింది సిస్టమ్ని, దానికోసమే నా పోరాటం అంతే. సో
ఒక్కళ్ళ వల్ల అవ్వదు కాబట్టి ఒక చిన్న సొల్యూషన్ ఒక సొల్యూషన్ అంటే నాకు ఒక 10 సంఖ్యలో డిమాండ్లు ఉన్నాయి. అందులో ఒకటైతే ఇమ్మీడియట్గా ప్రతి పోలీస్ ఆఫీసరు తన దృష్టికి వచ్చిన ఇట్లాంటి ఎవరన్నా సరే ఒక అబ్బాయి మీద కేసు పెట్టడానికి వచ్చి 493,000 నన్ను ప్రేమించి మోసం చేశాడనో ఏదన్నా వచ్చినప్పుడు ఆవిడ ఆధార్ కార్డ్ బేస్ చేసుకునో లేకపోతే మోస్ట్ లైక్లీ ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని ఆవిడ ఇంతకుముందు ఏమేమి కేసులు ఎక్కడైనా పెట్టిందా అని ఒక్కసారి చెక్ చేసి సో ఇంతకుముందు పెట్టిన కేసులు ఏమిటి, ఎందుకు పెడుతుంది ఈవిడ 498A కేసు 8 మంది మీద పెట్టింది ఒక రికార్డు. ఈ అబ్బాయి మీద పెట్టిన అమ్మాయి ఇందాక నేను చెప్పాను మా వెబ్ సిరీస్లో ఆ అబ్బాయిని అటాచ్ చేస్తాను, ఆ అమ్మాయి అంతకుముందు ఒక 5 మంది మీద కేసులు. ఇలా కేసులు పెట్టడం డబ్బులు ఉంది. బట్ కాకినాడ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు అన్నవరంలో పోయిన వాళ్ళకి తెలియదు. అన్నవరంలో ఏం పెట్టింది, నా మొగుడు నాకు అబార్షన్ చేయించాడు, గృహహింస చేశాడని 498 పెట్టింది. ఇక్కడ కాకినాడకు వచ్చి ఏం పెట్టింది, నా మొగుడు నపుంసకుడు అందుకని నేను వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకున్నాను పెట్టి. పక్క స్టేషన్స్లో ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా సరే అది పట్టించుకొని ఉండుంటే ఇక్కడ కేసు ఏది కాదు కదా. పోనీ ఇది జరిగిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు బయటపడతాడు కదా. చెయ్యరు. ఎందుకంటే ఒక అమాయకుడు దొరికితే ఈ కేసు నుంచి బయటపడేలా రా కూసో ఎంత చదివించుకుంటావు అనే స్టేజ్లో పోలీసులు ఉండేటప్పుడు మన చట్టం ఒకటి చేసి ఎవరైనా సరే ఇలాంటి కేసు పెట్టడానికి వస్తే కంప్లీట్గా నువ్వు ఆధార్ నెంబర్ కొట్టి వాళ్ళ ఎంక్వైరీ చేసి క్లియర్ కట్గా అప్పుడే నువ్వు కేసు పెట్టాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. అంటే అట్లీస్ట్ కొన్ని ఇటుపక్క ఈ అబ్బాయి ఫ్యామిలీ చితికిపోయింది ఇందాక అన్నవరంలో, అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి 2వ పెళ్లి చేసుకున్నాడు వాడి ఫ్యామిలీ కూడా చితికిపోయింది. వాళ్ళ తల్లి విగత జీవులు అయిపోయి పక్షవాతాలు వచ్చేసి సూసైడ్లు చేసుకునే దాకా వెళ్ళిపోయిన స్టేజ్. సో నేను అనేది అదే, అట్లీస్ట్ ఈ ఒక్క పనైనా చేయండి. ఐ నో ఇట్స్ అ బిజినెస్. ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టిందంటే ఇంకా వాడు వస్తాడు, లాయర్కి ఒక బిజినెస్, కొంతమంది పోలీసులకి ఎవరైతే దీనికి అలవాటు పడతారు ఇట్లాంటి వాటికి వాళ్ళకి బిజినెస్ మనం చూస్తున్నాం ఇవాళ రేపట్లో. కాదు శేఖర్, అసలు ఇంకా నువ్వు భయపడవా ఎప్పటికీ? ఏదైనా వస్తే వెళ్ళిపోవడమేనా? ఏమో ఈ అటాక్ అయితే ఇప్పుడు కాదండి, అది ఎప్పుడు ఫస్ట్ నుంచి. అంటే లైక్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే శేఖర్ అది తప్పించుకోవాలని అయితే ఎప్పుడు అనుకోడు. ఇవాళ కాదు, ఇదేదో మీకు మీడియాలో ఇవాళ హడావిడి అయిపోయింది కాబట్టి ఫేమస్ అయిపోయి ఏంటి కాంట్రవర్సీస్ అనుకుంటాం, కానీ లైక్ ఇంటర్నల్గా జరిగేవి అయ్యో ఫ్రెండ్స్ మధ్య అవి ఇవి ఎక్కడా కూడా అంటే లైక్ చాలా డేరింగ్గా ఉంటాడు ఎప్పుడు. కానీ చాలా పొలైట్గా ఉంటాను, చాలా హంబుల్గా ఉంటాను. ఎప్పుడైనా చిన్న చితకు వస్తే నేనే సారీ చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితి. బట్ ఇటువంటి తల్లిని తిట్టే క్యారెక్టర్కి అసలు సమస్య లేదు. కానీ అంత పేషెన్స్ కూడా ఎలా ఉంటుంది నీకు అసలు? అంటే పేషెన్స్ ఏం లేదు కాదు, ఇది నథింగ్ అబౌట్ మీ, ఒకటి నడిపించింది అంతే. నీకు గుర్తుందా, లైక్ నేను ఎన్టీవీలో కాదు మహా న్యూస్లో చేసేటప్పుడు, తర్వాత స్టూడియోలో చేసేటప్పుడు వేరే యాంకర్స్తో చేసి ఎప్పుడు అందరితో గొడవ పడుతూ ఉంటాను. నాకు ఏ యాంకర్తో పడదు. నేను వాళ్ళతో వెళ్ళి ఏం చెప్తాను తెలుసా, ప్లీజ్ శేఖర్ని పెట్టండి, శేఖర్ని పెడితే నేను షో చేస్తానని ఎన్ని షోలు తప్పుకున్నానంటే, మహా న్యూస్లో హ్యాపీ మార్నింగ్ అని ఒక షో చేసేదాన్ని. అందులో 2 యాంకర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 3వ వాళ్ళు వచ్చి ఇంక మేము తీసుకురాలి యాంకర్స్. శేఖర్ ఏమో చేయడు ఆ టైంలో. నాకు ఒకటి అనిపిస్తుండేది, ఈ అమ్మాయి ఇంతమంది తిట్టేస్తుంది కదా, నన్ను ఏ రోజు తిట్టేస్తుందా ఏమో లేదు. బట్ నేనంటే ఒక రెస్పెక్ట్ ఈ అమ్మాయికి, గుడ్ మనం నిలబెట్టుకోవాలి. లేదు, చాలా ఇష్టము, రెస్పెక్ట్ అండ్ ఇష్టం కూడా. ఎందుకంటే ఎప్పుడు శేఖర్ ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటారు. ఎందుకు నాకు ఈ రూమర్స్ అన్నీ ఇలా వచ్చినాయి అనేది నో ఐడియా. అంటే ఎందుకు నో ఐడియా, చాలా సింపుల్ ఐడియా. ఎప్పుడైతే మనం వాళ్ళ బండారం బయట తీసామో వీడి మీద ఏదో రకంగా బురద చల్లాలి, చాలా సింపుల్ లాజిక్ కదా. ఇది ఇంతకుముందు ఎప్పుడు లేని సడన్గా ఈ రోజున వచ్చేసి ఎప్పుడు అంటే అంత ఇదిగా ఉండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? అంటే నీకు మాకు తెలియని స్టోరీ ఎక్కడ ఏమీ లేదు కదా. సో ఓకే, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము పాత శేఖర్ భాషను చూడొచ్చా? అదే ఊపు అదే ఎక్కడో చాలా ఇయర్స్ నుంచి. పాత శేఖర్ భాష అంటే సరదాగా చిలిపిగా ఉండే శేఖర్ భాష. చిలిపి కాదు, ఎప్పుడు ఉంటావు అది కాదు. అంటే ఈ గ్యాప్ తీసుకున్నావు, అంటే మధ్యలో షోస్ చేయమంటే కూడా చేయకుండా చాలా వరకు తప్పించుకొని ఉన్నావు. ఓకే, వాట్ ఎవర్ రీజన్, ఇప్పుడైతే మళ్ళీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటావు? ఫస్ట్ అయితే కొన్నాళ్ళు ఫ్యామిలీ తోటి, తర్వాత ఈ ఉద్యమం ఏదైతే ఇక్కడ ఆగిందో అది దాని ముందుకు తీసుకెళ్ళి సమస్య లేదు. ఎందుకంటే మనల్ని ఇన్నాళ్ళు నేను ఒక తూతుంబరిగాను, ఇవాళ ఒక స్టేజ్లో నన్ను మీడియా కానీ లేకపోతే బిగ్ బాస్ వల్ల కానీ ఒక స్టేజ్లో ఉన్నప్పుడు
మనం చేతనైన సాయం ఒక్క సాయం మన దేశానికి మనం మనుషులకి చేస్తే అదొక తృప్తి. ఒకటి చేసి సరే ఇదిరా పద్ధతి, నేను లేకపోయినా మీరైనా చేసుకోవచ్చు అని ఒక చిన్న రోడ్ డేస్ అయినా సరే తర్వాత వెళ్ళి నేను కృష్ణారామ అనుకుంటాను. అంటే కృష్ణారామ అంటే ఐ మీన్ ఫ్యామిలీతో నా పని నేను చేసుకుంటాను. ఇప్పుడు ఈ ప్రాసెస్లో నెగిటివిటీ ఏమైనా వస్తే నువ్వు తీసుకోగలవా? అంటే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావు, నాకు తెలుసు, మీడియా వాళ్ళందరికీ తెలుసు శేఖర్ ఏంటి అని అనేది అసలు ఎవరికి సమాధానం చెప్పగలరు. బట్ చూసే వాళ్ళకి ఇప్పుడు నిన్ను అక్కడ ఎలా చూపిస్తారో తెలియదు, ఎలా కనిపిస్తావో తెలియదు, అండ్ ఆ పేషెన్స్ని కూడా వేరే రకంగా కూడా వాళ్ళు యూజ్ చేసుకొని చూపిస్తారో కూడా తెలీదు. ఏదైనా కానీ అంటే ఇంతమంది బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ వెళ్ళి హ్యాపీగా వచ్చి తర్వాత వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నప్పుడు నేను జస్ట్ అనదర్ పర్సన్, ఏమవుతుంది? జస్ట్ వన్ మోర్ గై. అయినా ఒకట్లే, ఇక్కడ ఇంత నువ్వు ఇప్పుడు ఈ ఇష్యూలో వెళ్ళిన వాడివి ఇది ఒక లెక్క కాదు కదా బిగ్ బాస్కి వెళ్ళి. సో బిగ్ బాస్కి వెళ్తే నేను ఇలా ఉండాలి అలా ఉండాలని ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? జస్ట్ అలాంటివి నువ్వు చేసుకోవాలి, నేను ఏదో అడగాలి కాబట్టి మేకప్ ఉండదు. అసలు ఎంత నార్మల్గా ఉంటారంటే నేను అనుకున్నా అమ్మో సీనియర్ యాంకర్ కదా అసలు హడావిడిగా ఉంటారు అని అనుకుంటే వచ్చి చాలా జోవియల్గా వచ్చి అసలు అదేదో నేను తెలిసిన అమ్మాయిని మాట్లాడినట్టుగా మాట్లాడితే నేను షాక్ అయిపోయా. ఏంటిది నేను చూసిన జెమినీ మ్యూజిక్లో యాంకర్ అయినా ఎవరైనా డూప్ వచ్చారా అని. బట్ అక్కడ నుంచి డే 1లోనే నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకునే అంత ఇష్టం అని అంటే ఎలా ఉంటారు అనేది ఆలోచించండి. అంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది అండ్ ఒక మనిషి ఇలానే ఉండాలి అనేలాగా అనుకుంటా నేనైతే. సో ఇంకొకటి ఏంటంటే నీ లైఫ్ మొత్తంలో నేను ఏదైనా కోల్పోయాను అని ఎప్పుడైనా ఏదైనా అనిపించింది ఏదైనా సిచ్యువేషన్లో? నీకు తెలుసు కదా. నాకు తెలుసు అంటే సో ఆల్రెడీ ఇట్స్ అవుట్. 2012లో గీత చనిపోయింది. అప్పుడు అప్పటి నుంచి ఐ థింక్ అప్పటికే నువ్వు వెళ్ళిపోయావు. లేదు నేను మనమే కలిసి వెళ్ళాం కదా సమాధి దగ్గరికి వచ్చాను. నువ్వు వచ్చావు, నువ్వే తీసుకెళ్ళావు కదా. కరెక్ట్ గుర్తొచ్చింది. రైట్, మనం సినిమా కార్డు కూడా కదా. అవును, మేమే వెళ్ళాము. మాకు మ్యూచువల్ ఫ్రెండ్, మేమిద్దరం పరిచయం అవడానికి ఫ్రెండ్, తను కూడా మీడియా ఫీల్డ్లోనే ఉండేది బట్ ఇప్పుడు లేదు. సో అది వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ లాస్. అండ్ నేను ఎంత బాధపడ్డాను. నువ్వు వెళ్ళిపోయి నువ్వు అప్పుడు 2013లో వెళ్ళావా? 14లో వెళ్ళావు. సో నేను కదా కనీసం 2018 దాకా మనిషి కాలేదు అంతే. అప్పటి నుంచి ప్రోగ్రాములు మార్చేసి ఈ హృదయం, లవ్ గురు, ఈ ట్రాజడీ ప్రోగ్రాములు చేసుకుంటూ అలా చాలా రోజులు అలాగే ఉన్నది.